అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మచాని. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పోస్ట్ చేసేవన్నీ కూడా మీతో పాటు రిలేటబుల్గా ఉంటాయి అండ్ అలాగే చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అన్నిటికి మించి మీరు నన్ను చూస్తూ ఉంటే అరే మన పక్కింట్లో అమ్మాయిని చూసినట్టే కబుర్లు చెప్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ సిరీస్ వచ్చేసి ఇండియా సిరీస్. నేను ఇండియాలో ఉన్నాను, సో ఇండియాకి సంబంధించిన సిరీస్ అన్నీ కూడా వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇండియాలో ఏం చేస్తున్నాను, ఎక్కడ ఏం కొనుక్కుంటున్నాను, నేను ఎక్కడ ఏం కొనుక్కుంటే మీకు ఎందుకు అనుకుంటారా? అయ్యయ్యో అలా కాదండి. ఎందుకంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ యూజ్ అయ్యేవి రీజనబుల్ ప్రైస్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా కొన్ని చూపించేవన్నీ కూడా నేను పెడుతున్నాను అనమాట. ఇకపోతే మా బుడ్డమ్మ ఏం చేస్తుందంటే వీడియో చూస్తుంది. ఇది వచ్చేసి మేము ఇండియాకి వచ్చిన జస్ట్ ఒక 4-5 డేస్లో ఇంకా జెట్ లాగ్లో కొట్టుకుంటూ ఉన్నాం అనమాట. అక్కడ వంట చూసి వంట నేను చేస్తున్నాను అనుకుంటారేమో, వంట నేనైతే అసలు చేయట్లా. మా అమ్మ జస్ట్ ఆ పొయ్యి మీద అలా పెట్టేసి ఉన్నాను. ఇప్పుడు 5 నిమిషాల్లో వస్తాను, కొంచెం చూసుకుంటూ ఉండు అంటే బుడ్డదాన్ని ఎత్తుకొని అలా షో ఆఫ్ ఇచ్చాను అనమాట. సో ఇండియాకి వచ్చాక నేను అస్సలు వంట చేయట్లే, కంప్లీట్లీ వంటకి గంటకి నాకు రెస్ట్. వంటింటి నుంచి రెస్ట్, కానీ ఇంకా స్లీప్లెస్నెస్ మాత్రం అస్సలు రెస్ట్ ఉండవు. అఫ్కోర్స్ ప్రతి అమ్మకి పిల్లలు పుట్టిన తర్వాత నిద్ర అనేది 0 అవుతుంది, అది మనం డిఫాల్ట్గా యాక్సెప్ట్ చేయాలి అని ఈ మాట నేను ఇంత ఈజీగా చెప్తున్నా, కానీ ప్రతిరోజు ఫైట్ చేస్తూనే ఉన్నా అనమాట. ఇకపోతే మేము మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. లక్కీని ఆఫ్టర్ 4 ఇయర్స్ వాడికి తెలిసిన తర్వాత ఇండియాలో ఆటోలో తిప్పడం ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారంటే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం వెదర్కి కూడా బాగా కష్టపడుతున్నాడు, అది వేరే విషయంలో. కానీ ఎండలు ఉంటే ఉండయి, చెమటలు వస్తే వచ్చాయి, ఎంజాయ్ చేసేది మన ఊర్లోనే ఎంజాయ్ చేయాలా, మన దేశం మందే అన్నట్టు చెప్పాను అనమాట. ఆఫ్కోర్స్ అక్కడ వేరే కంట్రీస్ని తక్కువ చేయట్లేదు, మనం పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి మన కంఫర్ట్ చాలా బాగుంటుంది. జనాలు కనిపిస్తారు, సందడిగా ఉంటుంది, లైటింగ్లు ఉంటాయి, రోడ్లో పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు, అండ్ తినడానికి మంచిగా రకరకాల ఫుడ్లు దొరుకుతాయి. ఇవన్నీ ఏదో ఒకటి చెప్తూ ఉండే అనమాట. టు బీ ఫ్రాంక్ మా బుడ్డమ్మాయి కూడా ఫుల్ సూపర్ ఎగ్జైటెడ్. అప్పటి నుంచి ఆటో కాట్ అనగానే అలా తిప్పి చూస్తుంది అనమాట. రోజు ఇంట్లో సిట్అవుట్ నుంచి ఆటోస్ చూపించేవాళ్ళ, అలా అయితే చూపించాము. అండ్ ఇక్కడికి వచ్చేసి మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చాము అండ్ అత్తని మామయ్యని అందరినీ చూపించాము అనమాట. అది భలే ఎగ్జైట్ అయింది. అండ్ వాళ్ళు కూడా పాపని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే మా పాప మా అమ్మమ్మ కొంచెం సిమిలర్ ముక్కట్లు ఉంటాయన్నమాట, అంటే ఫీచర్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. అందుకని మా మేనమామ వాళ్ళు కానీ మాకు తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు నన్ను మా అమ్మని భలే రిలేట్ చేశారు. ధృతి అలాగే ఉన్నారు, అసలు చిన్న పాప అమ్మమ్మ లాగే ఉందన్నమాట అని చెప్పి సంతోషంగా ఎత్తుకున్నారనమాట. ఎన్నో ఏళ్ళ తర్వాత మా ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ధృతి. సో వీఆర్ రియల్లీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. అట్ ద సేమ్ టైం నేను లక్కీని తక్కువ చేయట్లేదంట. బాబాయ్ ఇక్కడ చూసేవాళ్ళు మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ అంటూ రావద్దు. అండ్ ఇండియాకి వచ్చేస్తే మనకు ఈ దోమలు పడితే తప్పదు. పాపం అసలు ఆ ముఖం చూసారా, మొత్తము దోమలు. ఇంకా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. నేను ఏంటి అంటే మదర్ స్పర్శ్ వాళ్ళది ఆఫ్టర్ బైట్ క్రీమ్ యూస్ చేశాను. నిజంగా చెప్పాలి 2-3 యూజెస్ తర్వాత నాకు రిజల్ట్ కనిపించింది. నాకు ఇది ప్రమోషనల్ కాదు, నేనేమి స్పాన్సర్డ్ ప్రోడక్ట్ బ్రాండెడ్ ప్రోడక్ట్ కొలాబరేషన్ కూడా కాదు, నేను ఆ డబ్బులతో ఆ ప్రోడక్ట్ పెట్టి కొనుక్కున్నాను కాబట్టి బాగా పనిచేసింది చెప్తున్నాను. మా బాబుకి పాపకి అండ్ నేను కూడా వాడుతున్నాను. ఆఫ్టర్ బైట్ ఒక 2-3 డేస్ యూజ్ చేసిన తర్వాత కంప్లీట్ నాకు మార్క్స్ పోతున్నాయి. అండ్ 2-3 యూజెస్ తర్వాత, రోజుకి 2-3 యూజెస్ తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. సో ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తారు, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఖచ్చితంగా ఇండియాకి వస్తున్న ఈ ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్ళండి, మంచిగా హెల్ప్ అవుద్ది. అండ్ మేము వచ్చేసాం ఇండియాలో ఎగ్జిబిషన్కి. లక్కీని ఇండియాకి వచ్చాక ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాలి, అక్కడ అప్పడాలు తెంపించాలి అండ్ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ తినిపించాలి, అన్నీ చూపించాలి అండ్ రైడ్స్ ఎక్కించాలి అనుకున్నాం అనమాట. సో అలా అనుకొని వాడికి చూపించాము, దానిలో భాగంగా ఇలా తీసుకొచ్చాం అనమాట. ఆ హాలోవిన్ పార్టీ అవన్నీ చూసి వాడికి ఇవేమంత ఎక్కలేదు, అంత స్కేరీగా లేవమ్మా అన్నాడు. ఓకే నీకు మామూలు అయిపోయింది అక్కడ, మీకు ఇవన్నీ మామూలు, మాకు ఏ టైంలో అయితే అబ్బా భయపడిపోయే వాళ్ళము అని చెప్పేదన్నమాట. అండ్ ఇలా షాపింగ్ చేసి నేను చాలా ఏళ్ళు అయిపోయినట్టుండింది. అండ్ పాపని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి నేను లక్కీ వచ్చాం అనమాట. 2-వీలర్ ఉంది కాబట్టి సపసపా వేసుకొని వచ్చేసేవాళ్ళం. సో నవీన్ 2 రోజులు భలే తిరిగాం. ఆ తర్వాత ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం, ఎండలకు కూడా వల్ల కాకుండా. అండ్ పిల్లల్ని ఇలా తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే బయట ఎలా ఉంటుంది అండ్ ఎలా కొంటారు జనాలు, ఎలా ఉంటారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏమేమి తింటారు, ఏమేమి తినచ్చు. సో మనం అంటే కల్చర్ నేర్పించడమే కాదు, వాళ్ళకి సోషలైజేషన్ వస్తుంది అనమాట. ప్రపంచంలో తీసుకెళ్తేనే కదా వాళ్ళకి తెలిసేది. 7 ఏళ్ళ పిల్లలకి ఏం తెలుస్తుంది రాజా అనద్దు, లేదండి వాళ్ళకి అబ్జర్వేషన్ చాలా ఉంటుంది
అనమాట. సో అప్పుడు లక్కీ అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మాకు అర్థమైంది, ఓకే వీడు కూడా ఇంత అబ్జర్వేషన్ ఉంటుందా అని. ఎందుకంటే మనం 7 years ఓల్డ్గా పెరుగుతున్నప్పుడు మనకు అది వేరు, అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్. బట్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే కొంచెం అహెడ్ ఉన్నారు, కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నారు. అసలు అమ్మ ఎందుకు కొంటారు, ఎందుకు కొనడం కాదు, కొన్న ప్రతిసారి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళ ఇన్నోసెన్స్ అంత ఉంటుంది పాపం. సో మేము అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం అనమాట, ఎలా బార్గెనింగ్ చేయాలి, సో అలా బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు అని చెప్పేవాళ్ళు. అసలు ఎందుకు బార్గెన్ చేయాలమ్మా అని అన్నాడు. ఓకే ఇంకా కాన్సెప్ట్ చెప్పాలంటే ఇప్పుడు చాలా లేట్ అయిపోద్ది, మనం ఏది బార్గెన్ చేయకుండా కొనకూడదు, ట్రై చేయాలి. బికాస్ కొంతమంది ఎక్కువ రేట్లు చెప్తారు, కొందరు యాజ్ ఇట్ ఈజ్ ఉన్న ప్రైస్ చెప్తారు. సో మనం బార్గెన్ చేసి తక్కువకి ఇస్తారు, లేకపోతే అదే ప్రైస్కి మనకు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పామన్నమాట. అండ్ చిన్నవి ఇలాంటి గేమ్స్ కూడా ఆడిపించాం. వాడు ఫస్ట్ రాలేదు, నవ్విన తర్వాత ఎలా చేయాలి, ఎలా షూట్ చేయాలని మంచిగా చేయించాడు. దాని తర్వాత హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, టపా పగలగొట్టాడు. అండ్ ఆఫ్ కోర్స్ మాకేం గిఫ్ట్లు ఏం రాలేదనుకోండి. మనకైతే అసలు ఆ టైంలో ఇవన్నీ చూస్తుంటే హార్స్ రైడ్స్, ఈ బెలూన్స్ పగలగొట్టడాలు, నాకైతే చిన్ననాటి మధుర స్మృతులు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కూడా. అండ్ లక్కీకి చెప్పేవాళ్ళం, అరే మేము పాకెట్ మనీ దాచిపెట్టుకొని ఇలా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఈ గేమ్స్ ఆడాలి అని ఆ పాకెట్ మనీని యూజ్ చేసుకునే వాళ్ళము అని చెప్పి. సో అప్పుడు మొదలు పెట్టాడమ్మా అనమాట మా వాడు, అమ్మ పాకెట్ మనీ ఇస్తారా ఇండియాలో కూడా, నాకు ఇవ్వవా అని చెప్పి. అంటే మేము లక్కీకి స్టార్ట్ చేసాం పాకెట్ మనీ, కానీ చాలా తక్కువ ఇస్తున్నా. అంటే ఓపెన్గా చెప్పాలి అంటే నేనేం నెంబర్ ఆఫ్ డాలర్స్ ఇవ్వట్లేదు, ఏదైనా మంచి పని చేస్తేనే ఇవ్వాలి, లేదంటే ఇంట్లో ఏదైనా హెల్ప్ చేస్తేనే ఇవ్వాలనే టాస్క్ కూడా మేము పెట్టుకోలేదు. సో మాకు ఆ మూమెంట్లో లక్కీకి ఇవ్వాలి, ఓకే కరెక్ట్ మూమెంట్ అన్నప్పుడు మేము ఇస్తున్నాం అనమాట పాకెట్ మనీ. సో అది మనీ సేవింగ్ అనేది ఏ ఏజ్లో చేయొచ్చు అనేది 6 years నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను కమింగ్ అప్ వ్లాగ్స్లో ప్రత్యేకంగా ఒక వ్లాగ్ అయితే చేస్తాను. బికాజ్ మేము కూడా ఇంకా అండర్ ద ప్రాసెస్లో ఉన్నాం అనమాట. కంప్లీట్గా ఇన్వాల్వ్ చేసి వాడికి ఆ టాస్క్లు చేసి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ వాళ్ళు ఏమవుతారంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి, ఓకే మనకు డబ్బులు వస్తున్నా పని చేద్దాం, ఇంట్లో చేసిన చిన్నపాటి పనులకు కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది డిసడ్వాంటేజ్ అనమాట. అందుకని అవన్నీ ఆలోచించుకొని ఇంకా రైట్ టైం రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడైతే మనం ఎగ్జిబిషన్కి వచ్చాక బజ్జీలు, పెద్ద అప్పడాలు ఎలా మిస్ అయిపోతామని చెప్పండి, ఖచ్చితంగా తింటాం. దట్టు నేను వచ్చిందే ఇక్కడ దానికోసం, బజ్జీలు తినడానికి అండ్ అప్పడాలు తినడానికి. అబ్బా ఎన్నేళ్ళు అయిందో అసలు తినేసి. కోవిడ్ టైంలో వచ్చాను కానీ అన్నీ బ్లాక్ అయిపోయినాయి, అన్నీ కూడా షాప్స్ క్లోజ్ చేయడంతో అసలు ఏమి ఎంజాయ్ చేయలేదు. అండ్ అప్పుడు వచ్చినా కూడా నాకు ఎప్పుడంటే హెల్త్ ఇష్యూస్ బాగా కఫ్ కోల్డ్ ఎక్కువ ఉండింది, ఫీవర్, వామిటింగ్స్. ఈసారి కొంచెం అన్నీ చూసుకొని మంచిగా బెటర్గా ఉందని స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ బాగా ఎంజాయ్ చేసాము. అందరూ అనుకుంటాం కదా అంటే బయట ఫుడ్స్ ఎక్కువ తింటే హెల్త్ ఇష్యూ అవుతుందని. అలా అని ప్రతిరోజు తినేము, ప్రతి పూట తినము. సో మేమేంటంటే టు బీ ఫ్రాంక్ ఈసారి చెప్పాలంటే వారంలో ఒక 5-6 రోజులు ఈజీగా ఈవినింగ్స్ బయట తినేవాళ్ళం అండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంట్లో తినేవాళ్ళం అనమాట. అలానే టమ్మీ అప్సెట్ చేసుకొని మరి ఏమీ తినలేదు. మాకు స్టమక్ బాగుంది అన్నప్పుడే తినేవాళ్ళం అనమాట. సో మీ టమ్మీ బాగుంటే మంచిగా వెళ్ళి తినండి, అలానే అడ్డమైన గడ్డి తినలేదు. రెగ్యులర్గా వెళ్ళే దగ్గర ఇడ్లీ, దోశ అలాంటివి తింటూ ఉండాం అండ్ మల్టీగ్రెయిన్వి అలాంటివి కూడా తింటూ ఉండాం అనమాట. ఇండియాకి వచ్చి ఇండియన్ ఫుడ్స్ అటు స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పండి. ఇంక ఇక్కడికి వచ్చేస్తే మా వాడు వాటర్ రైడ్స్, బోట్ రైడ్కి వెళ్ళాడు. అసలు ఫస్ట్ వెళ్ళాలని గొడవ, అంత వాటర్ ఉండడంతో నాకు వద్దు, నాకు భయం వేస్తుంది, సింక్ అయిపోద్దేమో అని. పిల్లలు కొంచెం మారం చేయడం అండ్ భయపడడం, ఏడవడం ఇది వెరీ కామన్. ఇంకా మనం ఏంటి అంటే కొంచెం ముందుకొచ్చి ధైర్యం చేసి రావాలి అండ్ వాళ్ళకి నేర్పించాలి. సో ఈ కార్నర్స్లో, ఎడ్జెస్లో నేను అక్కడక్కడ నవీను నేను అక్కడ అటు 2 వైపులు ఉండి పట్టుకొని కొంచెం అలా వాడిని పట్టుకొని రైడ్ చేయరా అని చెప్పి మేము తీసుకెళ్తూ ఉంటే కొంతసేపటికి 10 minutesకి ఈ వాజ్ వెరీ కంఫర్టబుల్. అందరి పిల్లల్ని లోపల 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచలేదు. మా వాడు చేసిన గందరగోళానికి అతని పాపం ఈజీగా ఒక 20 minutes వరకు ఉంచాడు అనమాట. లాస్ట్ 10 minutes హీ స్టార్టెడ్ ఎంజాయింగ్. మంచిగా మధ్యలో వెళ్ళాడు, చుట్టూ వెళ్ళాడు. సో ఏంటంటే పిల్లలకి మనం కొంచెం టైం ఇవ్వాలి, వాళ్ళు ప్రాసెస్ చేసుకొని కాన్ఫిడెన్స్ రావడానికి. పిరికోళ్ళని భయపడేసి మధ్యలో లాగేసి రావద్దు, అంటే అలానే మళ్ళీ పుష్ చేసి ప్రెషర్ పెట్టి పిల్లల్ని పంపించొద్దు. అలాగైతే చిన్న రైడ్స్ చేసుకున్నాడు. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద చైల్డ్హుడ్ మెమరీస్. ఎంతమంది ఇలాంటి గేమ్స్ కొనేవాళ్ళు చిన్నప్పుడు? నా దగ్గర అయితే బోల్డ్ ఉండేవన్నమాట. మనకు ఎలక్ట్రిక్ బోట్, క్యాండిల్ బోట్ అండ్ చిన్న గన్నులు, దాంతోపాటు ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వచ్చి ఆ రింగ్ వెళ్ళి దాని లోపల పడడం టాయ్ మీద. అండ్ మ్యాగ్నెటిక్ స్టిక్ ఉండి చిన్న మార్బుల్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే గోల్లో పడడం. ఇలాంటివన్నీ కూడా మంచిగా తెచ్చుకునే వాళ్ళం. లక్కీ కూడా అలాంటివి తెచ్చుకున్నాడు. ఒరే వద్దురా బాబు, 2
మనీ ప్లాస్టిక్ అంటే ఇంకా నవీన్ పోన్లే రాజీ ఇప్పుడు మళ్ళీ మాంటెసరీ అని అనకు అని చెప్పాడు అన్నాడనమాట. అండ్ నేనేమి ప్రతి దానికి పట్టుకోను, ఎక్కడైతే కొద్దు అనుకుంటామో అక్కడ కరెక్ట్గా క్లియర్గా చెప్తాను. వాడు కూడా గమ్మున ఉంటాడనమాట. అండ్ కొన్ని దగ్గర చూసి చూడనట్టు వదిలేస్తా. అలాంటి డబ్బులు వేస్ట్ చేయడం, డబ్బులు దుబారా పెట్టడం రెండు కాదు. సో బ్యాలెన్స్ చేస్తాను అని చెప్తున్నాను. సో మనం చెప్పేది పిల్లలకి అర్థమయ్యి కొంచెం వాళ్ళు కూడా సర్ది చెప్పుకునేటట్టు అర్థం చేసుకునేట్టు చెప్తే పిల్లలు కూడా కామ్ డౌన్ అవుతారు అనమాట. వీన్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నాడు కాబట్టి ఇండియాలో. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసుకునేవాళ్ళు అండ్ నైట్ కూడా వర్క్ చేసుకునేవాళ్ళు. మధ్యలో ఒక 2-3 hours బ్రేక్ ఉండేది. ఆ బ్రేక్లో మేము ఇంక ఇలా షాపింగ్కి గ్రోసరీస్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అండ్ ఈవినింగ్స్ వచ్చేస్తే ఇలా ఇంట్లో అమ్మ ఒకసారి పొంగలాలు చేస్తుంటారు, సమోసాలు చేస్తారు. కానీ ఎవ్రీడే ఏదో ఒక స్నాక్. అండ్ రెగ్యులర్గా మేము వచ్చామని చెప్పి నెల్లూరులో పులిబంగురాలు వెరీ వెరీ ఫేమస్, బోండాలు అంటారు. సో అవి తీసుకొచ్చేవాళ్ళనమాట. నాన్న ఒక్కో ఏరియాలో ఒకటి బాబా సమోసా అని, అండ్ బాలాజీ నగర్లో స్టోనస్పేటలో మనకు పొంగలాలు బాగుంటాయి. ఎంతమంది నెల్లూరు వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి ఈ ఏరియాస్లో ఉన్న షాప్స్ పేర్లు తెలుసు చెప్పండి ఒకసారి, రేజ్ యువర్ హ్యాండ్. అండ్ ఇవి నాకు చాలా చాలా ఇష్టం. ఆఫ్కోర్స్ అమ్మ చాలా బాగా చేస్తారు, కానీ మనం నెల్లూరుకి వచ్చి ఇండియాకి వచ్చి బయట తినకపోతే అలాగా. అలా అయితే ఈవినింగ్ స్నాక్స్ తినేవాళ్ళం అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే A2B రెస్టారెంట్కి వచ్చేసాము. A2Bలో చాట్స్ బాగుంటాయని చెప్పారు. టు బీ ఫ్రాంక్ నేను బెంగళూరులో ఉన్నప్పుడు తినేటప్పుడు A2Bలో బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చాలా బాగుండేది. నాకు ఇక్కడ అంత మంచిగా అనిపించలేదు కంపేర్ చేస్తే. టు బీ ఫ్రాంక్ నాకు స్ట్రీట్ సైడ్ ఫుడ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. చాట్ ఐటమ్స్ క్వాలిటీ మంచిగా ఉంది ఇప్పుడు. ఇకపోతే రాత్రిపూట నా కష్టాలు ఇలా ఉన్నాయి. టైం 2:30 అవుతోంది. అప్పటికి ఇంకా ఆ మేడం పడుకోలేదు. సో ఫస్ట్ ఏంటి అంటే అందరూ పాపకి జెట్ లాగ్ ఉందేమో అనుకున్నారు. కాదండి, పాప కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అలా ఉందన్నమాట. సో ఇప్పుడెప్పుడు స్లీప్ రొటీన్ కొంచెం అలవాటు చేస్తున్నా. 4కి తెల్లవారుజామున పడుకునే పాప, అంటే నైట్ నుంచి 4 వరకు మేల్కొనే ఉండే పాపని ఇప్పుడు మెల్లగా నేను 12:30కి తీసుకొచ్చాను అనమాట. సో ఎలా చేస్తున్నాను స్లీప్ రొటీన్ అనేది కూడా నేను అప్కమింగ్ వ్లాగ్స్లో పెడతాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. ఇలాంటి మరిన్ని కబుర్లు అప్కమింగ్ వ్లాగ్స్లో రాబోతున్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కమెంట్ చేయండి. మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మీ రాజీ, అమజర్నీ. బాయ్.